హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్యాబేజీతో వెజ్ మంచూరియా చూపిస్తున్నాను. ఫస్ట్ క్యాబేజీని బాగా క్లీన్ చేసుకొని ఇలా సన్నగా మొత్తం తురుముకోవాలి. క్యాబేజీ మొత్తం తురుక్కున్న తర్వాత ఒక క్యారెట్ పీల్ తీసుకొని ఇలా క్యారెట్ని కూడా తురుముకోవాలి. సన్నగా తురుముకున్న తర్వాత 1 బౌల్ క్యాబేజీ తురుముకి 1/2 బౌల్ క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇలా రెండు ఒక బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. రెండు బాగా కలిసేలాగా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేలాగా బాగా నలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల బాగా సాఫ్ట్గా అయ్యి రెండు బాగా కలుస్తాయి. తర్వాత ఆ మొత్తం వాటర్ అంతా పోయేలాగా ఇలా డైరెక్ట్గా చేత్తో అయినా బాగా పిండుకోవాలి. లేదంటే మొత్తం ఒక క్లాత్లో వేసుకొని కూడా మీరు పిండుకోవచ్చు. క్యాబేజీలోంచి వచ్చిన వాటర్ని మీరు తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఆ స్మెల్ మీకు తినగలిగితే, లేదంటే నార్మల్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఆ వాటర్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బాగా పిండిన తురుముని ఒక బౌల్లో వేసుకొని 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూను కారం, మీరు ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 2.5 స్పూన్స్ మైదా, 2.5 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కొన్ని మిరియాలు తీసుకొని బాగా దంచుకొని మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి. లేదంటే మీ దగ్గర మిరియాల పొడి ఉన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా ఆ క్యాబేజీ ఆ పిండి అంతా మొత్తం కలిసి మనం ఏమీ వాటర్ యాడ్ చేయకుండా బాగా ముద్దలాగా అయిపోతుంది. మీకు ముద్దలాగా అవ్వకపోతే 2-3 స్పూన్లు వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కలిపే కొందికి సాఫ్ట్గా మెత్తగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం మామూలుగా మంచూరియా లాగా రౌండ్గా చేసుకోవాలి. 1 బై 1 మొత్తం చేసుకోవాలి. ఇవి చేసుకున్న లేపు ఒక బాండీలో ఆయిల్ పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాలిన తర్వాత ఆ మంచూరియా అనేది 1 బై 1 మొత్తం వేసుకోవాలి. బాండీలో పట్టినన్ని వేయగానే కలుపుకోకుండా 1 సైడ్ ఫ్రై అయినాక ఇంకొక 1 సైడ్ తిప్పుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాక తీసేసుకోవాలి. మిగిలినవి కూడా ఇలానే వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మాడిపోతాయి. హైలో పెట్టినా కానీ ఇట్లా ఫ్రై చేసుకోవాలి మొత్తం. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్, కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం ఇలా మొత్తం సన్నగా బాగా చాప్ చేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం క్యాప్సికమ్, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత ఇట్లా రెడ్ చిల్లీ సాసు 2.5 స్పూన్స్, డార్క్ సోయా సాసు 2.5 స్పూన్స్, టమాటా స్పైసీ సాస్ అనమాట, అది కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. కొంచెం 1/2 స్పూను షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నాది వీడియో కొంచెం మిస్ అయింది. ఫుడ్ వెనిగర్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా తిప్పుకోవాలి. సాసెస్ వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం ముందుగానే ఆ క్యాబేజీ వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో 1 స్పూను కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా కలుపుకొని ఉండల్లాగా లేకుండా కొంచెం అదే వాటర్ని యాడ్ చేసుకొని, లేదంటే మీకు నచ్చకపోతే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా. ఇప్పుడు మనం ముందుగానే చేసుకున్న మంచూరియాని యాడ్ చేసుకొని ఆ మంచూరియాకి అంతా సాసెస్ అంతా బాగా పట్టేలాగా బాగా తిప్పుకుంటూ ఉండాలి. అంతే అండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన ఇంట్లోనే ఈజీగా చేసుకునే వెజ్ మంచూరియా రెడీ. మీరు ఇట్లా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.